హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఏపీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కదా, మనకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. సో కింద కామెంట్లో అప్లై వీడియో కూడా పెట్టండి, కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈరోజు మనం ఎలా అప్లై చేసుకోవాలో ఏపీ హైకోర్టుకి జాబ్స్కి ఎలా అప్లై చేసుకుందాం. మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదండి. సో వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఇక్కడ జనరల్ లింక్స్, అలాగే కీ డీటెయిల్స్, హెల్ప్ లైన్ డెస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ నోటిఫికేషన్ సంబంధించి చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. నోటిఫికేషన్ చదువుకోవాలంటే లాగిన్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అవ్వడానికి మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనకు న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ కాడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే కింద కీ డీటెయిల్స్ కాడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై 19/4/2024 at 11:55 PM వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో నోటిఫికేషన్ త్వరగా చదువుకుని మీకు కావాల్సింటే నోటిఫికేషన్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను. దాన్ని చూసుకుని నోటిఫికేషన్ త్వరగా చూసుకుని మీకు అర్హత ఉంటే ఈ వీడియోకి అప్లై చేయండి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా చదువుకుని అయితే మీరు ఒకసారి పూర్తిగా అయితే చదువుకోండి. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ మరియు పర్సనల్ డీటెయిల్స్ కనపడుతుంది కాబట్టి సో రిజిస్ట్రేషన్ మరి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కనపడడం జరుగుతుంది. తర్వాత కింద ఇక్కడ నోట్ అని ఇచ్చి ద పర్టికులర్ ఫర్నిచర్ బై ద అప్లికేషన్ ద ఓటీఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాన్ని కూడా చదువుకున్న తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ 7th or SSC ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఎలా ఉందో ఆ నేమ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్, లేకపోతే మదర్, లేకపోతే గార్డెన్ ఎవరి నేమ్ ఉంటే వాళ్ళు 10th SSC మార్క్ లిస్ట్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్ ఎక్కడైతే ఎంటర్ చేశారో ఆ రిలేషన్ వాళ్ళు ఏమవుతారు, ఫాదరా, మదరా, లేకపోతే గార్డెన్ అయితే దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద నోట్ అని ఇచ్చారు కాబట్టి యాజ్ మెన్షన్డ్ ఇన్ ద 7th or SSC దాని ప్రకారమే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు జెండర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ మీద బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా. సో మీ యొక్క క్యాస్ట్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, టిక్ బాక్స్ లాగా, ఎస్ఆర్ నో లాగా. సో అవి కూడా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మనకు సో అవి ఏమిటంటే ద అప్లికెంట్ ఈజ్ ఏ పర్సన్ విత్ ఏమైనా డిజబిలిటీ ఉందా, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో పెట్టుకోండి. సో నో పెట్టుకున్న తర్వాత ఆర్ యు అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్ యు మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్, ఏమైనా స్పోర్ట్స్ పర్సన్ అని అడుగుతుంది. సో దానికి కూడా మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ మొబైల్ నెంబరు, సో అవన్నీ ఎస్ఆర్ నో పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉందో దాన్ని మాత్రమే మనం ఇవ్వాలి. సో వర్కింగ్ లేనటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు. సో వర్క్లో ఈమెయిల్ ఉన్న దాన్ని ఇవ్వండి. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది. సో అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు డోర్ నెంబర్ తర్వాత మండల్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క స్టేట్ నేమ్, ఏ స్టేట్ ఉందో అదే ఆ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ లేకపోతే అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మా యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ని సో మనం సెట్టింగ్ చేసిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇస్ ద పర్మనెంట్ అడ్రస్ యాజ్ సేమ్ ఎస్ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ పెట్టుకుని, లేకపోతే నో పెట్టుకుని పర్మనెంట్ అడ్రస్ కూడా మనం ఇంకోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందరిది సేమ్ ఉంటుంది కాబట్టి ఎస్ పెట్టుకోండి, పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్, ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ రాయకున్నారో ఆ యొక్క ప్రిఫరెన్స్ మనకు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కింద ఇక్కడ నోట్ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకోండి. చదివిన తర్వాత మనకు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ 1, తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ 2, తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ 3 అని అడుగుతుంది. సో 1, 2, 3 మీరు ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఆ త్రీ సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటుంది. సో ఆ డిక్లరేషన్ కూడా కింద ఐ అండర్స్టాండ్ అని ఉంటుంది. తర్వాత ఐ అగ్రీ టిక్ బాక్స్ టిక్ చేసుకొని ఇక్కడ
సో వన్స్ మనం పైన కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసుకుని ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు మన నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితాం. సో వన్స్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఈ ట్యాబ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఒకసారి చేసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి కాబట్టి సో అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసుకుని ఇక్కడ సైడ్కి అయితే మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం దానిపైన క్లిక్ చేసిన తర్వాత మరొక ట్యాబ్ అనేది మనకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో మనకు ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 5 రకాలుగా ఉంటుంది. ముందుగా పోస్ట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ అయితే లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కాడ నోటు సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చదువుకొని మీరు తర్వాత డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చదువుకున్న తర్వాత డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క స్టెప్ని కంప్లీట్ చేసుకుందాం. సో ముందుగా పోస్ట్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ కాడ మనకు సెలెక్ట్ పోస్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఇందులో మనకు ఏ పోస్టులు అయితే వాళ్ళు ఇచ్చారో ఆ పోస్టులన్నింటినీ చూపించడం జరుగుతుంది. సో అందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు స్టెనోగ్రాఫర్ కావచ్చు, సెలక్షన్ ఆఫీసర్, టైపిస్ట్ అండ్ కాఫిస్ట్, సో మనకు అలాగే అసిస్టెంట్ అండ్ ఎగ్జామినరు, అసిస్టెంట్ లైబ్రరీయన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, యూడి స్టెనోగ్రాఫర్, అలాగే లైబ్రరీయన్ గ్రేడ్ 2 అయితే ఉంది. సో మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టు ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోవాల్సి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కూడా మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాం కాబట్టి ముందు అన్నీ తీసేసుకుంటుంది అదే. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనం అలాగే స్క్రోల్ చేసినట్లే కింద స్క్రోల్ చేసుకోవాలి. అలాగే అడ్రస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నట్లే అలాగే ఎగ్జామ్ సిటీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కాబట్టి అన్నీ మనం రిజిస్ట్రేషన్ కార్డ్ ఇచ్చాం కాబట్టి అన్నీ చూపిస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకు లాంగ్వేజెస్లో మీకు ఎన్ని భాషలు వచ్చో అని ఇక్కడ అడుగుతుంది. సో తెలుగు, కన్నడ, తమిళ్, ఉర్దూ, మలయాళం, హిందీ ఉంది. మీకు ఎన్ని భాషలు వచ్చో అన్ని భాషలని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టిక్ చేసిన తర్వాత మనకు ఎస్ఎస్కి సంబంధించిన నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ అని అడుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ 10th క్లాస్ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన ఏ స్కూల్ డిస్ట్రిక్ట్లో మీరు చదివారో అని అడుగుతుంది. సో ఆ డిస్ట్రిక్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతుంది. సో హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ అని అవుతుంది. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో పెట్టుకోండి. సో ఎస్ అయితే ఎస్ పెట్టుకున్నాం కాబట్టి తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అడుగుతుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా నేమ్ ఆఫ్ ది గ్రూప్, నేమ్ ఆఫ్ ది స్పెషలైజేషన్ ఇక్కడ స్పెషలైజేషన్ చేశారు. తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే దానిపైన క్లిక్ చేసుకున్నట్టు మనకు ఆధార్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ కూడా వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రైమ్ ఆర్ అరెస్టెడ్ అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో పెట్టుకోండి. అందరు నో పెట్టుకోండి. అలాగే మనకు వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేకెన్సీ ఆర్ ఎంక్వైరీ ఏమైనా ఇన్వాల్వ్డ్ అంటే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో పెట్టుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ ఓకే అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్కి సంబంధించిన పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉంది. క్లిక్ హియర్ టు అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ యువర్ సిగ్నేచర్ ఇక్కడ క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ యువర్ 10th SSC మార్క్ లిస్ట్ అవుతుంది. దానికి కూడా ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. అది కూడా ఇక్కడ క్లిక్ హియర్ కూడా టిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ కాపీ
నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే కానీ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం అన్నీ అడిగిన డాక్యుమెంట్లు అన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ కానీ ఇక్కడ నోట్ అనేది ఉంటుంది. పేమెంట్ గేట్వే ఛార్జెస్ 23.6 రూపీస్ జిఎస్టీ అయితే ఉంటుంది. ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేమెంట్ అమౌంట్ ఎంత చూపిస్తుంది. తర్వాత డిక్లరేషన్ కాడ ఐ బై టిక్ చేసుకొని ఐ అగ్రీ అనేది టిక్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. ఒకసారి ప్రివ్యూ అనేది చెక్ చేసుకొని సబ్మిట్ అనే పే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పేమెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడా లేకపోతే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డా లేకపోతే యూపీఐ లేకపోతే నెట్ బ్యాంకింగ్ అవుతుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని చేసుకొని స్కాన్ చేసినట్లయితే పేమెంట్ చేసినట్లయితే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒకసారి అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.